ఆ ఆత్మ నిన్ను నిలబెడుతుంది దేవుని సన్నిధిలో. నిలబెడతమే కాదు, రెండో మాట ఏముందంటే, అప్పుడు నాతో ఆడిన వాని స్వరము నేను విన్నాను. ఈనాడు ప్రజలు వస్తారు, దేవుని వాక్యం వినడానికి వస్తారు, వింటారు వింటారు వింటారు, వెళ్ళిపోతారు. తెల్లవారు 3 రోజులు ఏం చెప్పారు పాస్టర్ గారు అంటే, ఏం చెప్పారు కానీ భలే చెప్పారండి, నాకేం గుర్తులేదు అంటారు. కానీ ఆయన మాత్రం భలే చెప్తాడు. ఒక ఆమె నాతో వాళ్ళ ఇంటికాడ కుటుంబ ప్రార్థనలో వాక్యం చెప్పి తర్వాత కలిసి నాతో అంటుంది, పాస్టర్ గారు మా ఇంటికాడ కుటుంబ ప్రార్థన నువ్వు భలే చెప్పేవండి, భలే చెప్పి 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 ఒక జోగు చెప్పేవాడు నువ్వు, ఆ జోగు మాత్రం నాకు గుర్తుంది ఇప్పుడు కూడా అంటుంది. మొన్నే నాకు ఎదురుపడి, నిజంగా కుటుంబ ప్రార్థనలో నువ్వు గంట వాక్యం చెప్పావు మా అబ్బాయి పుట్టినరోజుకి, భలే చెప్పావు కానీ ఒక జోగు అంటే జోగు గుర్తుందా, ఒక వాక్యం గుర్తులేదు. ఈరోజు గమనించండి, ఏదో నవ్విస్తానికి ఒక మాట చెప్పానంట, అది బాగా గుర్తుందంట, నన్ను చూడంగానే అది గుర్తుకొస్తుందంట. వాక్యం గుర్తురాట్ల. ఆత్మ ఉంటే నీకు ఆ మాటలు కూడా నీకు గుర్తుపెడతాయి. తీతు పత్రిక మరొక